నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న రాత్రి రావణ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ప్రశ్న అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని నడుపుతా ఉన్నాడో అతన్ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేయడము, పిఠాపురానికి తరలించడము. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పిఠాపురంలో జన సైనికులు కేసు పెడితే దానికి సంబంధించి పిఠాపురం పోలీసులు హైదరాబాద్ నుంచి రావణ్ అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి తరువాత అప్పటికే సమయాభావం వల్ల కోర్టు టైం అయిపోయింది కాబట్టి జడ్జి ఇంటికి తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. సో ప్రవేశపెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావణ్ వీడియోలు వాడుకుంటూ రాజకీయంగా పబ్బం గడుపుకున్నారు. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడైతే కనుక చేతులెత్తేశారు. చేతులెత్తేస్తే ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా అరెస్టులు అయినా పెద్ద పెద్ద లాయర్లు దింపుతాడు. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు, నిరంజన్ రెడ్డి, లేదంటే కనుక అట్లీస్ట్ పొన్నవోళ్ళని దించుతాడు. కానీ ఇక్కడ రావణ్ని వాడుకున్న రోజులు వాడుకున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత చేతులు ఎత్తేస్తే దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి రావణ్కి సపోర్ట్ ఇవ్వడానికి ఫైనల్గా ఇంకా ఖాళీగా ఉన్నటువంటి మన జడశ్రవణే దిక్కయ్యాడు. సో జడశ్రవణ్ రావణ్ తరపున వాదనలు వినిపించడము, సో అతనికి బెయిల్ మంజూరు అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఏ కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏమంటారు వచ్చి, సో అరెస్ట్ చేయడం ఎందుకు, ఆయనకు బిర్యానీ పెట్టి వదిలేయడం ఎందుకు, దీనికోసమైనా మేము ఇన్ని రోజులు మా అభ్యంతరాలు కావచ్చు, నిరసన కావచ్చు తెలియజేసింది అని చెప్పి అడుగుతారనమాట. గవర్నమెంట్ని అడుగుతారు డైరెక్ట్గా. హోమ్ మినిస్టర్నో, లేకపోతే ఉప ముఖ్యమంత్రినో, లేకపోతే ముఖ్యమంత్రినో, నారా లోకేష్ గారినో, లేకపోతే ప్రభుత్వ పెద్దలను ట్యాగ్ చేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్నటువంటి ఇలాంటి కేసుల్లో బెయిల్ అనేది కామన్గా వచ్చేస్తుంది. ఆ ధైర్యంతోనే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో మనము నిందించవలసింది ప్రభుత్వాన్నో మీ నాయకున్నో కాదు, మనము బాధపడాల్సింది మన చట్టాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా మాట్లాడిన అతనికి 7 సంవత్సరాల కన్నా శిక్ష తక్కువగా ఉన్నటువంటి కేసు సెక్షన్లు కాబట్టి అది అతనికి బెయిల్ మంజూరు అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ సో అతన్ని పిఠాపురం కోర్టులో అతనికి ఊరట కలిగి బెయిల్ వచ్చినప్పటికీ 2015లో సర్పవరంలో పెట్టినటువంటి ఇంకో కేసుకు సంబంధించి పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకుని వెళ్ళారు. మళ్ళా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, మళ్ళా కోర్టులో ప్రవేశపెడతారు. మళ్ళా అక్కడ అది ఏం కేసు, అది ఏం సెక్షన్లో చూసుకొని దానికి సంబంధించి అది కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మళ్ళా కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశమే ఉంది. మీరు ఊహించినట్లు అతను ఏదో తిట్టేశాడని జైల్లో వేసేసి 3rd డిగ్రీ పెట్టాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసేయాలి, ఇవన్నీ చట్టం దృష్టిలో జరగని పని. ఎందుకంటే మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. సో చట్టాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు. సో ఈ రోజు కూడా ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మళ్ళా జడ శ్రవణ్ కుమారే వచ్చి కోర్టులో వాదించబోతున్నారంట. సో నిరంజన్ రెడ్డి రాడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరో సపోర్ట్ చేయరు, వాడుకున్న రోజులు వాడుకున్నారు, కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టించేటువంటి వీడియోలు చేపించుకున్నారు. సో ఈ ప్రశ్న అనేటువంటి వ్యక్తి వెనకాల వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే అంబటి రాంబాబు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాడు, పేర్ని నాని ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాడు, ఆయన ఎవరో కేతిరెడ్డి ఎవరో కూడా ఇచ్చినట్లున్నారు. సో వైఎస్ఆర్సీపీ నాయకులు వరుస గట్టుకొని హైదరాబాద్కు వచ్చి మరి ఆయన స్టూడియోలో కూర్చొనో, లేకపోతే ఈయనకు ఫ్లైట్ టికెట్లు వేయించుకొని ఇంటికి పిలిపించుకొని మరి ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారంటే ఆయన వెనకాల అంటే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేశారు అంటే రఘురామకృష్ణంరాజు గారిని చేసినప్పటికీను ఆ రోజు అది కొంచెం కాంట్రవర్సీగా మారింది. కాంట్రవర్సీగా మారి ఆయన క్లారిటీ ఇవ్వడానికి అతన్ని పిలిపించుకొని ఆ చర్చికి సంబంధించి అక్కడ వాళ్ళ ఉండి నియోజకవర్గంలో జరిగినటువంటి గొడవకు సంబంధించి దానికి క్లారిటీ ఇవ్వడం కోసం ఆయన్ని పిలిపించడం జరిగింది. సో నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ అయితే ఏ విధంగా సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తారో, లేకపోతే సాక్షి మీడియాలో ఏ విధంగా న్యూస్ వేస్తారో, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళు వార్తలు వండి వార్చారో అదే విధంగా ప్రశ్నను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, రావణ్ని అరెస్ట్ చేసింది హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడని, లేదా వ్యక్తిగత హనన చేశాడని, లేదా రాముడి గురించి మాట్లాడాడని, ఇలాంటి కేసులకు సంబంధించి వాటి గురించి ఆయన అరెస్ట్ చేశారు. సో మీరు అతన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మీరు రామునికి వ్యతిరేకమా, హిందూ ధర్మానికి వ్యతిరేకమా, సనాతన ధర్మానికి మీరు వ్యతిరేకమా అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా దేశ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సో రావణ్ అనేటువంటి వ్యక్తిని వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారనే విషయం నిన్న తేట తెల్లమైంది. ఆయన అరెస్ట్ చేయంగానే పిఠాపురం స్టేషన్కి ఎవరు జనాల్ని పంపించారు, జనాల్ని పంపించి గొడవలు చేయాలని
చేయాలనేసి ఎవరు ప్రయత్నించారో పిఠాపురం వాసులకు చాలా క్లారిటీ వచ్చేసింది. సో ఒకవైపు జన సైనికులేమో అతన్ని మాకు అప్పగించండి అని చెప్పి వాళ్ళు ఒక పక్క నినాదాలు చేస్తూ ఉంటే ఆయనకు సపోర్టుగా కొంతమందిని ఎవరు అక్కడికి పంపించారు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎవరితో పాటు తిరుగుతూ ఉన్నారు, ఏ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో రావణ్ అనేటువంటి వ్యక్తి వెనక ఉండి నడిపిస్తూ ఉండేది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అతనికి ఆర్థికంగాను అదేవిధంగా అతన్ని ముఖ్యంగా ఆర్థికంగా ఆదుకోవడం ఒక విషయం అయితే అతని వీడియోలు ప్రమోట్ చేస్తూ ఉండేది ఎవరు ఒకసారి మీరు కనుక గమనిస్తే సోషల్ మీడియాలోకి వెళ్తే సో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి కోసం పనిచేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి కోసం పనిచేసే వాళ్ళే రావణ్ కోసం కూడా పనిచేస్తున్నారు, జడ శ్రవణ్ కోసం కూడా పనిచేస్తున్నారు. సో ఒకసారి జడ శ్రవణ్ కుమార్ అప్పట్లో TV5లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ మాట్లాడినటువంటి మాటలను కూడా కొంచెం ప్రమోట్ చేస్తే జనాలు చూసి సంతోషిస్తారు. సో అతని క్రెడిబిలిటీ ఏంటి, అతని కథ ఏంది, ఆయన్ని తీసుకొని వచ్చి 24 గంటలు స్టూడియోల్లో కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆయన రెచ్చగొట్టేటట్లు చేసినటువంటి వ్యాఖ్యలను ఈ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఓడిపోయిన రోజు నుంచి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పగడాల ప్రవీణ్ని వాడుకొని మతాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. నిన్న ఈ రౌడీ షీటర్ సాయి కృష్ణ ఉదంతం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. ఉత్తరాంధ్ర అని, రాయలసీమ అని, కృష్ణా గుంటూరు అని, అమరావతి అని, మ్యావిగన్ అని రకరకాలుగా ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చూశారు. సో ఇవన్నీ విఫలం అవడంతో ఇప్పుడు కొత్త ఐటెంని మార్కెట్లోకి దించారు. అతని పేరే రావణ్. అతని పని ఏంటంటే అతను ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన ప్రొజెక్ట్ అవుతూ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణలు చేస్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలు చేస్తాడు, చిరంజీవి గారి మీద వ్యక్తిగత దూషణలు చేస్తాడు. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, సో తెలుగుదేశం వాళ్ళే చేపిస్తున్నారా అనేటువంటి ఒక డౌట్ని జనసేన నాయకుల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ వాళ్ళు ఇంజెక్ట్ చేసి ఆ రెండింటి మధ్య మొదట్లో సోషల్ మీడియాలో గొడవ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో గొడవ స్టార్ట్ అవుతుంది. సో కూటమి పార్టీలు విడిపోవాలనేటువంటి ఈ దుశ్చర్యలో భాగంగానే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తిని ఈ దీంట్లోకి తీసుకొచ్చారు, ఈ పిక్చర్లోకి తీసుకొని వచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ రావణ్కి బెయిల్ వచ్చినప్పటికీ మళ్ళీ జైలుకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈరోజు కూడా మళ్ళా వైద్య పరీక్షలు ఉంటాయి, మళ్ళా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్ళా బెయిల్ వచ్చినా ఇప్పుడు పక్కనే ఉంది పిఠాపురము సర్పవరము కొంచెం పక్కనే కాబట్టి సరిపోయింది. ఎవడైనా మళ్ళా శ్రీకాకుళంలో వేసినటువంటి కేసు కావచ్చు, చిత్తూరులో వేసినటువంటి కేసు కావచ్చు, లేదా మారుమూల అక్కడెక్కడో అరకులో వేసినటువంటి ఎవరైనా కేసులు వేస్తే ఇలా తిప్పుతూ ఉంటారు, తిప్పి పిప్పి చేస్తారు. ఆ బోరుగడ్డ అనిల్ విషయం చూసాం. బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయేవాడు, ఏ విధంగా బూతులు మాట్లాడేవాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు. అదే బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసి అన్ని రోజులు జైలు పెడితే కనీసం 2 ఇడ్లీలు కూడా తీసుకొని పోయి ఇవ్వలేదు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి రావణ్ పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే కేసులు పెడతారో, ఎప్పుడైతే ఇరుక్కుంటారో అప్పుడు వీళ్ళు హ్యాండ్ ఇస్తారు. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ వచ్చి ఆయన తరపున వాదిస్తా ఉన్నారు. మరి జడ శ్రవణ్ కుమారే ఈ రోజు కూడా కాకినాడకు సంబంధించినటువంటి కేసులో కూడా వాదించబోతున్నాడంట. మరి ఇంకేమైనా ఎన్ని కేసులు పెట్టున్నారు, రావణ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టున్నారు, ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ చేసి ఆ కేసుల్లో కూడా అతన్ని అదుపులోకి తీసుకుంటారా, ఎన్ని రోజులు తిప్పుతారు, ఎన్ని రోజులు ఆయన ఏమైనా కస్టడీలోకి తీసుకుంటారా? ఎందుకంటే సనాతన ధర్మం మీద చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉన్నాడు. హిందూ ధర్మం మీద, రాముడి మీద, సీతమ్మ వారి మీద, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద కాసేపు పక్కన పెడితే ఒక ధర్మం మీద ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని 2 మతాల మధ్య గొడవలు పెట్టాలని, చిచ్చు పెట్టాలని, రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా మాట్లాడినటువంటి ఇలాంటి వ్యక్తిని మళ్ళా బెయిల్ లాంటిది ఇచ్చి పంపించేస్తారా లేకపోతే కస్టడీకి తీసుకుంటారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.